నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తమిళనాడు రాజకీయాలు థ్రిల్లర్ సినిమాని మైమరిచేటట్టు జరుగుతున్నాయి. ఇవి ఒక రకంగా జరగట్లా. అంటే విజయ్ తలపతి తనకున్న అభ్యర్థులందరితోనూ భేటీకి రెడీ అయిపోయాడు. ఈరోజు మాకు పొత్తు ప్రకటిస్తారు. మేబీ ఎండ్ ఆఫ్ ద డేలో పొత్తు వస్తుంది అనుకున్న పిఎంకే, వీసీకే, ఐయుడిఎం నో మేము రాము అన్న సంకేతాలు ఇచ్చేస్తున్నాయి. కేవలం 112 స్థానాలకు మాత్రమే అతన్ని బిగుసుకుపోయి ఉచ్చు బిగుసుకునేలాగా చేశారు. ఇక్కడ మిత్రపక్షంలో ఉన్న ఇప్పుడు పిఎంకే అవనండి, వీసీకే అవనండి, ఐయుఎంఎల్ అవనండి, వీళ్ళందరూ స్టాలిన్ దగ్గర నిన్న వెళ్తే స్టాలిన్ తిట్టాడు. అదంతా అందరికీ తెలిసిన విషయమే. బట్ యూ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్ టు గో. ఎలాగైతే కాంగ్రెస్ వెళ్ళిపోయిందో అలా మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. బట్ ఇక్కడ మనకు అర్థం కాని సినర్జీ ఒకటి ఉంది. ఆ సినర్జీ పేరే ఉదయనిధి స్టాలిన్. స్టాలిన్ అపోజిషన్లో కూర్చోడానికన్నా సిద్ధమవుతున్నాడు, కానీ ఉదయనిధి స్టాలిన్ మాత్రం ససేమిర ఒప్పుకోపోతుంది 2 కారణాల వల్ల. ఒకటి, 50 ఏళ్ల పైగా ఉన్న డిఎంకే పవర్ని ఈరోజు ఒక సినీ హీరో 2 సంవత్సరాలే జస్ట్ ప్రయత్నించి బద్దలు కొట్టి 108 స్థానాలు వెళ్ళటం అతనికి నచ్చలేదు. సేమ్ ఫిలిం ఫ్రెటర్నిటీ అనుకోండి, లేకపోతే వాళ్ళ పార్టీ ఉనికిని కుదిపేసిన విజయ్ని సీఎంగా చూడటం అతని వల్ల కావట్లేదు. కేవలం అతని వల్లే ఈరోజు సమీకరణలన్నీ మారుతున్నాయి. పచ్చగడ్డేస్తే బగ్గుమనే శత్రువులు కూర్చుని పొత్తులు మాట్లాడుకుంటున్నారు. దానికి ప్రధాన నిదర్శనం ఈరోజు చూసుకుంటే ఏడీఎంకే ఆల్రెడీ ఆ పుడిచేరి ఫామ్ హౌస్లో పెట్టిన వాళ్ళ ఎమ్మెల్యేస్ అందరినీ గెలిచిన వాళ్ళని తోలుకొచ్చారు చెన్నైకి. వచ్చి పళనిస్వామి గవర్నర్తో భేటీ. గవర్నర్ కూడా చాలా విచిత్రమైన రోల్ ప్లే చేస్తున్నాడండి మొత్తం దాంట్లో. వీళ్ళు ఎన్డీఏతో ఉంటారో ఎవరికో దేవుడు కెరెక్ట్, కానీ ఇక్కడ గవర్నర్ మాత్రం చాలా బాగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదేశాలనే పాటిస్తున్నాడు. స్వతంత్రంగా ఒక్క నిర్ణయం తీసుకోవట్లేదు. వారే వా అన్న సిచ్యువేషన్ ఇక్కడ తమిళనాడులో వస్తుంది గవర్నర్ చూశాక. ఇది ఫెంటాస్టిక్. గవర్నర్ మాత్రం నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఇక్కడ గవర్నర్ ఏమంటారు క్లియర్గా, మొన్నటి దాకా విజయ్ 118 స్థానాల్లో మెజారిటీ ప్రూవ్ చేసుకొచ్చేదాకా మిగతా ఎవరిని నేను ఇన్వైట్ చేయను అన్నాడు. ఈ మాట గుర్తుంది కదా ప్రతి ఒక్కరికి. కానీ ఈరోజు స్వరం మార్చిన గవర్నర్, ఎవరు 118 తీసుకొస్తే వాళ్ళకి నేను ఇన్విటేషన్ ఇచ్చేస్తాను. మ్యాజిక్ ఫిగర్ ఎవరు టచ్ అయినా పర్లేదు, నాకు నేను గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చేస్తాను, ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు, హ్యాపీగా తమిళనాడు నిలుకోవచ్చు. ఎక్కడి వైఖరి? ఒక్క రోజులో స్వరం మార్చిన గవర్నర్. ఇంత స్వరం మారుస్తున్న గవర్నర్ మన స్వరం వింటుంటే తమిళనాడులో ఏడీఎంకే ఎన్డీఏ నుంచి బయటకు వస్తాను ఎవరైనా నమ్ముతారా? అని అడిగిన వెంటనే పళనిస్వామికి అపాయింట్మెంట్లు వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యేలతో సహా పళనిస్వామి గవర్నర్ని కలవడానికి లోక్ భవన్కి వెళ్తున్నాడు. ఉద్రిక్తకరమైన వాతావరణం లోక్ భవన్ చుట్టూ ఉంది. టీవీకే అభిమానులు అవనండి, ఓట్లు వేసిన వాళ్ళు అవనండి, చాలా ఒక రకంగా ఉద్రిక్తుంది. ఏంటి ఇక్కడ ఒకసారి ఎలా జరుగుతుందో అక్కడ. ఫ్యాన్స్ విజయ్ ఇంటి ముందే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అలజడులు రేపుతున్నారు. ఎక్కడ తగ్గట్లా, ఎక్కడా మొహాట పట్ల, ఎక్కడా సిగ్గుపడట్లా. అస్సలు కొంచెం కూడా సిగ్గుపడకుండా పళనిస్వామి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు తంబిదొరై అంటాం. దాని తర్వాత గవర్నర్ రండి అని పిలవటం. వీళ్ళకున్న సంఖ్యాబలాల్లో ఈరోజు పుత్రరత్నమైన ఉదయనిధి స్టాలిన్ నేను డిప్యూటీ సీఎంగా ఉండాలి మళ్ళీ అంటే, మళ్ళీ 5 years 2 years దాటిన తర్వాత సీఎం అయిపోతాడండి. పళనిస్వామి డిప్యూటీ సీఎం అవుతాడు. వీళ్ళకి ఎక్కడ కొంచెం కూడా వెనకడుగు వేయకుండా ఎవరికో ప్రజలు మ్యాండేట్ ఇస్తే అది లాక్కుని వీళ్ళు వాడుకుని మేమే ఉంటామని మేకులు కొట్టుకునే రీతిలో జరుగుతుంది ఈరోజు. ఇది కేవలం ఉదయనిధి స్టాలిన్ సెంట్రిక్గా జరుగుతున్న రాజకీయాలు. ఈరోజు స్టాలిన్ ఎలాగో ఓడిపోయాడు, మళ్ళీ గెలవాలి 6 నెలల తర్వాత ఎలక్షన్లో. గెలుస్తాడో గెలవడో. ఇప్పుడు ఈ పార్టీలు ఇలా సమీకరణ మారి బయట నుంచి పొత్తు మద్దతు ఇచ్చుకుంటున్నాం. అనివార్య సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాం కాబట్టి మేము ఏడీఎంకేకి బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పే డ్రామాలో డిఎంకే ఇప్పుడు ముసుగు బయట తీసుకొస్తే, దాంట్లో పళనిస్వామి ముఖ్యమంత్రి అయితే ఉదయనిధి స్టాలిన్ తీసుకొచ్చి డిప్యూటీ సీఎంగా చేస్తే, స్టాలిన్ 6 నెలల్లో గెలిచి బట్టగడితే స్టాలిన్ 2.5 సంవత్సరాలు 2వ విడతలో ముఖ్యమంత్రిగా వస్తాడు. లేకపోతే ఉదయనిధి స్టాలిన్ విజయ్ బదులు ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. ఇది తమిళనాడు తలరాత. ఈరోజు ఇక్కడ మనకి క్లియర్గా గవర్నర్ ఎందుకంటే మీరు ఇవ్వట్లేదు పర్మిషన్ ఓత్ టేకింగ్ అంటే హార్స్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి మేము ఇవ్వట్లేదు అంటున్నారు. బట్ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇక్కడ
పళనిస్వామికి అపాయింట్మెంట్ ఇచ్చి మెజారిటీ కాదు కదా ఆ పార్టీ గెలిచింది ఎన్ని సంఖ్యాబలాలు ఉన్నాయి. ఇది రాజకీయం. ఈరోజు జస్ట్ ఒక్క యంగ్స్టర్ తను సీఎం పదవి ఎలాగన్నా ఎక్కాలన్న కాంక్షతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అన్న ల్యాడర్ గేమ్లో ప్రజలిచ్చిన మ్యాండేట్ని ధిక్కరించి 112 స్థానాలు ఆల్రెడీ ఉన్న విజయ్ని పక్కకు తోసి రేస్లో ముందెళ్తుంటే గవర్నర్ బంగ్లా తలుపులు తెరిచి కూర్చోవడం ప్రజలు హర్షిస్తారా? ప్రజలు ఒప్పుకుంటారా ఇలాంటి నినాదాన్ని? ఎవరన్నా అవనండి. ఇక్కడ మాత్రం ఒక్కటి ఒప్పుకొని తీరాలి, ఎన్డీఏ నుంచి ఏడీఎంకే బయటకు వస్తుందంటే కలలో కూడా నమ్మకూడదు దాన్ని. ఇక్కడేమో బయటకు వస్తున్న రూమర్స్ ఇస్తారు, ఇక్కడేమో తంబిదొరై పళనిస్వామి నేతృత్వంలో జరిగిపోవాలంటాడు. అక్కడ చూసుకుంటేనేమో ఢిల్లీలో రాయబారాలు జరుగుతూ ఉంటాయి ఏడీఎంకేకి బీజేపీతో. ఈ పొత్తు ఎవరికి హర్షణీయం? ఏదేమైనా 2 ఎజెండాలు ఫుల్ఫిల్ అవ్వాలండి. ఎన్డీఏ కూటమి తమిళనాడులో ఉండాలి, ఉదయనిధి స్టాలిన్ పవర్లోకి రావాలి. దీనికోసం ఏదైనా పక్కన పెట్టి జయలలిత ఇమేజ్ అవనండి, కరుణానిధి ఇమేజ్ అవనండి, ఏదన్నా పక్కన పెట్టి విజయ్ని తొక్కేయాలి అని చెప్పి చేస్తున్న హై డ్రామా. ఇది పొలిటికల్ థ్రిల్లర్. ఈ సినిమా ఎవరు తీసినా కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోద్దండి, దీంట్లో డౌట్ లేదు. కలెక్షన్లు వెల్లువెత్తాయి. విజయ్ సినిమాలు ఆపేసా అన్నాడు, కానీ ఇదే సబ్జెక్ట్ మీద సినిమా తీస్తే మాత్రం నెక్స్ట్ టైం ఈ 2 పార్టీలు భూస్థాపితం అవుతాయి. సినిమా దాకా అక్కర్లేదండి, ఈయన రాజీనామా చేసినా అపోజిషన్లో కూర్చున్నా అదే ఒక సంక్షోభం క్రియేట్ చేస్తుంది రాష్ట్రం మొత్తం. 234 120 అని మొత్తుకుంటున్నారు. 120 నుంచి ఎంతమంది బయటకు రావడం ఎంతసేపు? ప్రజలు హర్షించట్లేదంటే ఏమీ పర్లేదు, ప్రజలతో మాకు సంబంధం లేదు అని 5 సంవత్సరాలు పొలిటికల్గా నవిలేశారే అనుకోండి తమిళనాడు నుంచి. నెక్స్ట్ టైం వచ్చేది విజయ్. బట్ ఇప్పటికి మాత్రం ఎస్, విజయ్ సీఎం అవుతాడు అన్న విషయం చాలా డార్క్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఉవ్వెత్తు ఎగిసిన విజయ్ పేరు వెనకంజకెళ్ళింది. ముందంజలోకి ఉదయనిధి స్టాలిన్, పళనిస్వామి వచ్చారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.